భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టం భాగం స్వస్థనూభిः యసేమ దేవహితం యుధాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురు. నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు పుష్ప గారు. సో అయితే ఇక్కడ మనము ధాతువుని ద్విత్వం చేసే కార్యాలు చూస్తున్నాము. ఈ ధాతువుని ద్విత్వం చేయడము చేసిన తర్వాత దాన్ని మొదటి భాగాన్ని అభ్యాసము అనని అంటామని చెప్పేసి, ఆ ద్విత్వం ఎక్కడెక్కడ అవుతుంది అంటే దానికి ఏం పరంగా, ధాతువుకి పరంగా ఏముంటే ద్విత్వం అవుతుంది అని అంటే సన్, యంగ్, చంగ్, తర్వాత జుహోత్యాదిగణము లిట్ అని చెప్పుకున్నాము కదా. సో అయితే ఇవి పరంగా ఉంటే ధాతువు ద్విత్వం అవుతుంది. మరి ద్విత్వం చెయ్యాలి అంటే ఏ భాగానికి చెయ్యాలి అంటే ఎవరు చెప్పారు? ఏకాచో ఏ ప్రథమస్య. ఈ సూత్రం చెప్తుంది ఏమని, ఒకే అచ్చు ఉంటే, ధాతువులో ఒకే అచ్చు ఉంటే, అందులో ఒకే అచ్చు ఉంటే అదేం చెప్తుంది? ప్రథమ భాగానికి అంటే ఆ భాగమంతా చేసేసేయు అని చెప్తుంది, ఆ సమూహం అంతా చెయ్యు అని చెప్పింది. అలాంటివి ఉదాహరణగా చూసుకుంటే ఇప్పుడు అచ్ అనేది ఒకటి ఉందండి. అచ్ అనేది ఒక ధాతువు ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో ఏకాచే ఉంది, అవునా? అయితే ఇప్పుడు ఈ సముదాయం మొత్తాన్ని తీసేసుకొని దానికి గుణం చెయ్యు అని చెప్పింది, అవునా? తర్వాత లిఖ్ అని ఉంది. లిఖ్లో ఎన్ని అచ్చులు కనిపిస్తున్నాయి? ఒకటే కనిపిస్తుంది. లకారంతో అంటే హల్తో మొదలైంది, ఇక్కడేమో అచ్చుతో మొదలైంది. అర్థమైందా? ఒకే అచ్చు ఉన్నప్పుడు దేనికి ద్విత్వం చెయ్యాలి అంటే ఏం చెప్పారు? ఆ సముదాయం మొత్తానికి. అర్థమైందా? ఒకే అచ్చు ఉన్నప్పుడు ఏకాచో ద్వే ప్రథమస్య సూత్రం ఏం చెప్తుంది? ఒకే అచ్చు హలాది శేష, అదేం చెప్తుంది? ఆది హల్లుని తీసుకో అని చెప్తుంది, అవునా? సో ఏకాచో ద్వే ప్రథమస్య ఏం చెప్తుంది అంటే ఇలా చెప్తుంది, ఒకే అచ్చు ఉన్నప్పుడు ఆ సముదాయం మొత్తాన్ని తీసుకో అని చెప్తుంది. అర్థమవుతుందండి? సో లిఖ్ అనేది మనము అచ్ అని రాస్తాం, ఇక్కడేమో లిఖ్. ఓకే. అలాగే ఇప్పుడు ఏమైంది? అచ్చుతో మొదలైతే అచ్చు అకారంతో మొదలైంది, అచ్చు వర్ణం. తర్వాత హల్ వర్ణం ఏంటిది? లిఖ్లో ల్ అనేది హల్ వర్ణం. ఏకాచు ఉన్నప్పుడు అచ్చుతో మొదలైన హల్తో మొదలైన ఏమైంది? అక్కడ మొత్తం సముదాయాన్ని తీసుకొని ద్విత్వం చేసినాం, అవునా? అదే ఇప్పుడు హల్తో మొదలైతే కూడా మనం అది చెప్పేసుకున్నాం, అయిపోయింది అక్కడ, అవునా? ఇప్పుడు ఏంటి? అచ్చుతో మొదలైనటువంటి అనేక అచ్చు ఉన్నదనుకోండి, ఏముంది? ఊర్ను ఉంది. అనేకాచ్చు అవయవం అది, అవునా? అనేకాచ్యలో అచ్చుతో మొదలైనటువంటిది ఇది. ఎలా మొదలైంది? అచ్చుతో మొదలైంది. మళ్ళీ హల్తో మొదలయ్యే వాటికి ఏం చెప్పుకున్నాము? జాగ్రి. ఏంటి? జాగ్రి. ఇందులో ఎన్ని ఉన్నాయి? రెండు అచ్చులు ఉన్నాయి. ఊర్నులో కూడా రెండు అచ్చులు ఉన్నాయి, అవునా? ఇప్పుడు జాగ్రీలో చూస్తే ఏం చెప్పుకున్నాము? మనకి జాగ్రీలో విషయాన్ని నేను అక్కడ రాసి పంపించాను, దాంట్లో ఉంది చూడండి. సో ఇప్పుడు జాగ్రీలో రెండు అచ్చులు కనిపిస్తున్నాయి. అయితే ఏమన్నారు? ఈ రెండవ అచ్చు పర్యంతం అంటే ఏంటి? రెండవ అచ్చును వదిలేసి, ఓకే, రెండవ అచ్చును వదిలేసి అంటే 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే అవన్నీ వదిలేసి ఏం తీసుకోవాలంట? మొదటి అచ్చు యొక్క భాగం ఎంతవరకు ఉందో అంటే ఏంటి? రెండవ అచ్చు మొదలు వరకు, అర్థమవుతుందా? అంతవరకు తీసుకోవాలి ద్విత్వం చేయాలంటే. సో ఇప్పుడు జాగ్రీలో ఏం చేస్తారు ద్విత్వానికి? జాగ్. అర్థమైందా? జాగ్ తర్వాత రి అలాగే ఉంటుంది, ఓకే. అర్థమైందా?
రీని ద్విత్వం చేస్తామా? చెయ్యం. చెయ్యొద్దు. ఎవరు చెప్పారు అలాగా? అంటే ఏకాచో ద్వే ప్రథమస్య కాకుండా అజాదేహే ద్వితీయస్య. ఇప్పుడు ఇది ఏకాచో ద్వే ప్రథమస్య అనే చెప్తుంది, ఆ సూత్రమే చెప్తుంది ఇంకా. ఓకే, ఏకాచో ద్వే ప్రథమస్యలో విషయాలు ఏమేమి వచ్చాయి చూడండి. ఒక అచ్చు ఉన్నప్పుడు ఎలా చేయాలి, అది హల్లుతో మొదలైతే ఎలా ఉండాలి, అచ్చుతో మొదలైతే ఎలా ఉండాలి. ఓకే, తర్వాత హల్లుతో మొదలైనప్పుడు అనేక అచ్చులు ఉంటే ఏం చేస్తావు, ఇదంతా చెప్పినటువంటి విషయం ఏంటిది? ఏకాచో ద్వే ప్రథమస్య. ద్వే ప్రథమస్య, ఆ సూత్రం చెప్పింది. అర్థమైందా? ఆ, సో ఇప్పుడు జాగ్రీలో ఎన్ని ఉన్నాయి? 2 అచ్చులు ఉన్నాయి. సో అది దేనితో మొదలైంది? హల్లుతో మొదలైంది. అవునా? హల్తో మొదలైంది. సో అప్పుడు ఏం చెప్పారు? ఈ 2వ అచ్చు ఏదైతే ఉందో అక్కడి నుంచి అదంతా వదిలేయండి, మిగతాది తీసుకోమని అర్థం. అవునా? ఇది వదిలేయండి అంటే ఇంకేం తీసుకోవాలి? అది వదిలేసి పూర్వంలో ఉన్న ఆ, అచ్చు ఏకాచ్చు సముదాయాన్ని తీసుకోవాలి. కరెక్ట్. సో అప్పుడు అదేమైంది? జాగ్. అవునా? అలాగా వచ్చింది. తర్వాత ఊర్ని అన్నాం. ఏమన్నాం? ఊర్ను. ఏంటిది? ఊర్ను. ఊర్నులో కనిపిస్తున్నాయి 2 అచ్చులు. అవునా? అందులో మరి ధాతువు దేంతో మొదలైంది? అచ్చుతో మొదలైంది. అచ్చుతో మొదలైంది. మనం ఏమన్నాం? అజాదేహే. ఏమన్నాము? ద్వే ప్రథమస్య అజాదేహే. అజాదే ద్వితీయస్య. ఏమన్నాం? అజాదేహే ద్వితీయస్య. అర్థమైందా? అంటే ఏంటి? ఈ మొదటి భాగాన్ని వదిలేసి, అచ్చుతో మొదలైతే ఏం చేస్తాము? మొదటి భాగాన్ని వదిలేస్తాము. అర్థమైందా? ఏమర్థమైంది? మొదటి భాగంలో ఉన్న అచ్చుని వదిలేసి ఉమ్, రెండవ ఉమ్, అచ్చు భాగాన్ని తీసుకుంటాం. భాగానికి ద్విత్వం చేస్తాం. సో అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి అలా ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఊర్ను వరకు తీసేసుకోవాలి. అవునా? తర్వాత ఉకారం ఇలా ఉండాలి కదా? అవునా? కానీ ఏమన్నారు అక్కడ? నంద్రాహ ఊర్ న ఊ. ఓకే, ఏమన్నారు అక్కడ? నంద్రాహ సంయోగాదయో అన్నారు. అవునా? నంద్రాహ అంటే రేఫ, దానికి వేరే రూల్ ఇక్కడ. ఊ ఇంతవరకు ఉంది. ఉమ్, ఆ తర్వాత రేఫ ఉంది. ఈ రేఫను తీసుకోవద్దు అన్నారు. అర్థమైందా? రేఫను తీసుకోవద్దు అంటే ఊరు ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఊరు పెట్టేసుకోవాలి. ఇక్కడ ద్వితీయ నుంచి అని అన్నారు. ద్వితీయది ఎక్కడుంది మరి? న అనేది ఉంది. అవునా? అచ్చులు ఉండాలి మనకు కదా, అందులో అచ్చులు ఉండాలి. అర్థమైందా? అంటే ను అనే భాగాన్ని ద్విత్వం చేయాలి. ఏం చేయాలి ఇక్కడ? ను అనే భాగాన్ని ద్విత్వం చేయాలి. అర్థమైందా? నకారాన్ని కూడా వదిలేయమన్నారు కదా మేడం. అనాకారం నకారమే కదా పూర్వరూపం. అవును, కానీ ఆదిగా సంయోగంలో ఆదిగా ఎవరున్నారు? సంయోగంలో ఆదిగా నకారం అవుతుంది కదా దానికి. అరే, సంయోగాది అంటే ఏంటి? లెటర్ ఏముంది అక్కడ? సంయోగం ర్న. న. రకార రేప. మరి రేపు వచ్చేసింది కదా, ఇంకా ఏంటి? మధ్యలో ఇవి కూడా తీయమని చెప్పలేదు. సంయోగానికి ఆదిగా ఏముండాలి? రేఫ నకార నంద్ర అంటే ఏంటి? దకారం. దకార. తర్వాత బకారం. అవునా? బకారం పక్కన యకారం ఉంటే తీయొద్దు అన్నారు. పక్కన తీయొద్దు అన్న. మొత్తానికి ద్విత్వం చేసుకో అని చెప్పారు. అవునా? తర్వాత ఇంకా ఇంకేం చెప్పారు? అందులోనే నంద్రాహ సంయోగాదయ, ఇందులోనే 6 రకాల వార్తికాలు చెప్పారు. 6 7? 6 వార్తికాలతో మనకి విషయాలన్నిటినీ చెప్పారు అక్కడ. అవునా? సో అది మళ్ళీ మనము చేస్తున్నప్పుడు చూద్దాం అక్కడ. ఇప్పుడు అదంతా చెప్పేసుకున్నాం మనం కదా. తర్వాత ఇంకేమన్నాము? ఇప్పుడు అభ్యాస కార్యాలు, ద్విత్వం ఏ భాగం చేయాలో అవి ఆ సూత్రాలు చెప్తున్నాయి అక్కడ. అవునా? తర్వాత అభ్యాస కార్యాలు. మరి అభ్యాస కార్యాలు ఏంటివి? అవునా? అభ్యాసంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి? అభ్యాసం అంటే ఏంటండి? మొదటి ధాతువు. ఇక్కడ 2 ధాతువులు ఉంటాయి. అవునా? దీన్ని ఏమంటాము? అభ్యస్తం. ఉభే అభ్యస్తం, రెండింటినీ కలిపి ఏమన్నారండి? అభ్యస్తం. అభ్యస్తం కదా, అభ్యస్తం అన్నారు ఈ రెండింటిని కలిపి. మరి ఈ మొదటి దాన్ని ఏమన్నారు? మొదటి దానిని ఏమన్నారు? ఈ మొదటి భాగాన్ని ఏమన్నారు?
అభ్యాసం. అభ్యాసం. ఈ అభ్యాసంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అంటే ఎవరుంటే పక్కన సన్, యంగ్, ఇంకా చంగ్, చంగ్, తర్వాత జుహోత్యాది గణం, జుహోత్యాదిగణం, తర్వాత లిట్, లిట్. లిట్. ఇవి ఉంటే ఈ పరంగా ఈ ఇందులో నుంచి ఏ ఒక్కటి ఉంటే సన్ ఉంటే ఎలా జరుగుతుంది, యంగ్ ఉంటే ఎలా జరుగుతుంది, చంగ్ ఉంటే ఎలా జరుగుతుంది, జుహోత్యాది గణం ఉంటే ఎలా జరుగుతుంది, లిట్ ఉంటే ఎలా జరుగుతుంది. మనం ఇప్పటివరకు ఏమేం చూసాము, లిట్ చూసాము, జుహోత్యాది గణం చూసాము. ఇప్పుడు ఎక్కడున్నాము, సన్లో ఉన్నాము. ఇక్కడ ఈ రెండు ఇంకున్నాయి. ఓకే, అర్థమైందా అండి? ఉమ్. ఉమ్. అవునమ్మా. ఆ, సో ఇప్పుడు చూడండి, ఈ జుహోత్యాది గణానికి ఎన్ని సూత్రాలు వచ్చాయి, అభ్యాసానికి 3 సూత్రాలు వచ్చాయి. అవునా, 3 సూత్రాలు వచ్చాయా, చెప్పండి. ఎన్ని సూత్రాలు వచ్చాయండి? స్లో ఒకటి, ఉమ్, స్లో అది ఒకటి. కాదు అమ్మా, ఏం చెప్తున్నారు మీరు? అభ్యాసంలో మార్పుల గురించి అడిగాను నేను కదా. అవును, అభ్యాసంలో మార్పులు స్లో ఏం చెప్తుంది మరి? అవి ద్విత్వం గురించి చెప్తారు. మరి అభ్యాసం గురించి ఆ, కదా మనం ఆ, మాట్లాడేది. ఆ, అది కాదు. ఆ, ఆ, సో అభ్యాసంలో ఏం అది చెప్తున్నారు? ఇంకా ఇకారం గురించే. ఇకారం ఏం వికారం చెప్పారు అక్కడ? గురించి. ఉమ్, ఉమ్. ఏంటి ఇక్కడ ఏం చెప్పారు అక్కడ? భిత్, భ్రియామిత్ ఏమన్నారు? భియామిత్. భ్రియాదిగణములో, భ్రియాదిగణములో ఉన్నటువంటి 3 ధాతువులకు ఏమన్నారు? ఇత్, భ్రియామిత్ అంటే భ్రియాదిగణములో వికారం. ఉన్నటువంటి 3 ధాతువులకి ఇకారము ఆదేశంగా వస్తుంది అని చెప్పారు. ఆ 3 ధాతువులు ఏంటది? భ్రీ, ఉమ్, మా, మాంగ్, హా, హా, మాంగ్, హా. ఓహాంగ్, అవునా? హా, హా అనే ఓహా. ధాతువు. ఓకే. భ్రీ అనే ధాతువు, భ్రీ అక్కడే పైననే కనిపిస్తుంది మనకు, భ్రియాదిలో, అవునా? సో భ్రీ అనేది మొదటి ధాతువు. తర్వాత మాంగ్, మాంగ్ అనే ధాతువు. ఓకే, మాంగ్ మానే. తర్వాత ఓహాంగ్, మాంగ్, మాంగ్. ఓహా. ఓహాంగ్, ఓహాంగ్, ఓహాక్ త్యాగే ఓహాంగ్. ఏంటది? ఓహాంగ్ ఏముందండి? ఓహాంగ్. ఓహా. ఉమ్, ఓహాంగ్ చూస్తున్నాను. ఏమొస్తుంది? గతి అనుకుంటా. రెండు ఉన్నాయి. ఓహాక్, ఓహాక్ అంటేనేమో త్యాగము, త్యాగార్థములో. ఇక్కడేమో ఓహాంగ్, గతి, గతి అర్థములో ఉండాలి. ఓకే, సో ఈ 3 ధాతువులకి ఏమొస్తుందన్నారు? అభ్యాసములో ఈకారము. భ్రియామ ఇత్, ఇత్ అంటే ఈకారము, అభ్యాసములో ఈకారం వస్తుంది. అర్థమవుతుందా అండి? ఉమ్. ఉమ్. ఓహాంగులో ఏంటిది? ఓ, ఓ అన్నమాట. అది కూడా ఇత్తు సంజ్ఞ కాబట్టి హా అనేది ఒకటి మిగిలింది. అవునా? భి అనే ధాతువు ఒకటి, మా అనే ధాతువు ఒకటి, హా అనే ధాతువు ఒకటి. సో అక్కడ మనకి భ్రి అంటే ఏం కనిపిస్తుంది? రికారం కనిపిస్తుంది. ఆ రికారం పోయి ఏమైతుంది? ఈకారం అవుతుంది. తర్వాత మాంగ్, మా కనిపిస్తుంది, ఆ కనిపిస్తుంది, అది హ్రస్వం అయిపోయింది. హ్రస్వం అయిపోయి మళ్ళీ అది ఈ అయిపోయింది. హా, హా అయిపోయి హ్రస్వ, సూత్రం ద్వారా హ్రస్వ అయిపోయి దానికి హాకి ఈ అయిపోయింది ఆదేశం. అర్థమైందా? ఉమ్. అలా చెప్పుకున్నాం. తర్వాత ఇంకేం చెప్పాము? భ్రియామితి తర్వాత అర్తి, పిపర్తి, యోశ్చ. అర్తి, అర్తి అంటే ఏ ధాతువు? రీ రీ ధాతు. ధాతువు. రీ. రీ గతౌ, రీ గతౌ, రీ గతం. రీ ఉమ్. గతౌ అనే ధాతువు, గతి వెళ్ళడం. అయితే రీ ఉమ్. అనే ధాతువుకి ఏమైందంట? ఏమొస్తుందంట? రీ అనే ధాతువుకి ఉమ్, ఉమ్, ఇకారం వస్తుంది. అవునా? అర్రు, అర్రు కరెక్టే. అర్ర, అర్రు ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు అభ్యాసంలో ఏం తీసుకుంటాం? ఆ తీసుకుంటాం. ఇప్పుడు ఏమైంది దీనికి? అకారానికి వికారం. ఇకారం ఆదేశం. అర్థమైందా? తర్వాత పిపర్తి, పిపర్తి అంటే ఏంటి? ప్రీ ధాతువు. ఏం ధాతువు అది? పర్రన్నం. పర్ర అంటే ఏముంటుందండి? ప్రి, ప్రీ. ప్రి. సో ప్రీ అనే వికారం ధాతువు. తీసుకుంటే అత్తి రాలేదుగా మేడం అప్పుడు. ఉమ్, ఏంటి? అత్తి, అత్తి అత్తి రూపం వచ్చింది కదా మనకి. అత్తి రూపం రావాలి కదా. ఉమ్. ఉమ్, వికారం తీసుకోలేదు కదా అప్పుడు. అక్కడ మనం ఏమన్నాము? అర్తి పిపర్తి యోశ్చ అన్నాము.
అవునా? ఉమ్, ఆ, ఉమ్, ఇక్కడ ఏమన్నారు? అర్తి విపర్తియోశ్చ ఏమైతుంది? ఈ రావాలి కదా, ఉమ్, అవునా? ఉమ్. రావాలా వద్దా? ఈ కాదు, ఇక్కడ లేదు మేడం. దీనిలో వాడలేదు. ఇందులో ఈ రాలేదా? ఉహు. గుణం చేసాము, ఆ ఆ, రూపాలు వచ్చినాయి అంతే. అర్తి విపర్తియోశ్చ అన్నారు కదా, ఒక్క నిమిషం ఆగండి చూద్దాం. రి రి ఘతౌ అదే రి ఘతౌ. సో రి గతి ప్రాపనయోహో, రిచ్చతి కాదు, మనకేం కావాలి? ఇరియతి ఉంది కదా, ఇరియతి ఉంటది, ఉండాలి. అదే కదా ఆకారానికి ఇప్పుడు అభ్యాసంలో ఈ వస్తుందని చెప్పుకున్నాం కదా. ఉమ్, ఉమ్? ఉమ్. అర్తి అనేది ఎందుకు అక్కడ అలా ఎలా చేసాము? అది సన్ను లేనప్పుడు. అర్థమవుతుందా? ఇంకోసారి ఉమ్, మ్యూట్ పెట్టుకోరా ఎవరో గాని. ఉమ్. ఇదండి చూడండి, ఇప్పుడు రీ గతవ్ అని చెప్పుకున్నాము, అవునా? రీ గతవ్ అనే ధాతువు ఉంది కదా, ఈ ధాతువు ఏంటిది? జుహోత్యాది గణ ధాతువు. ఓకే, ఉమ్, సో ఇప్పుడు ఉమ్, జుహోత్యాన గణ ధాతువు అయితే రీ రీ ఉంది. ఓకే, సో ఉమ్, ఇంకొక చోట కూడా ఉంది ఈ ధాతువు. ఎక్కడుంది? రీ గతి ప్రాపణయోహో అనే భాదిగణంలో ఉంది, అవునా? రీ ఉమ్, గతి ప్రాపణయోహో, నేను అది చెప్పాను మీకు. దానికి ఈ రూపం ఏంటి? రీ 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 అన్నప్పుడు మనం ఇక్కడ ద్విత్వం చేస్తామా? చెయ్యము. అర్థమవుతుందా? షెప్. ఉమ్. ఓకే, సో అప్పుడు ఏమైంది? అది అర్తిలో మనకు ద్విత్వం ఎక్కడ కనిపిస్తుందండి? అర్తి రూపంలో ద్విత్వం కనిపిస్తుంది ఎక్కడైనా? ఆ అర్ర అంటే అర్ర అర్ర చేసాం మేడం అక్కడ. ఉమ్. మొదటి అచ్చునే తీసుకొని మీరు రకారాన్ని సగమే వదిలేసి. రాసినట్టున్నారు, ఇంకా ఈ రాయలేదు, పూర్తి చేయలేదు మీరు అంతే. ఇది చూడండి, రీ అనేది షప్ ఉంది కాబట్టి ఇది గుణమైంది, అర్ర అయింది. అర్ర తర్వాత తీ ఉంటది, అప్పుడు ఏమైంది? అది అర్తి. ఇది రూపం ఏంటి? లట్లకారంలో బాదిగణంకు. మరి ఇప్పుడు మనం చేసేది జుహోత్యాదిగణం కదా. జుహోత్యాదిగణం ఎప్పుడైతే చేస్తున్నామో ధాతువుని ద్విత్వం చేస్తాము. ద్విత్వం చేస్తే ఏమైంది? అది ఫస్ట్ ఇక్కడ ఏముంది? సన్, అవునా? సన్ ఉంది. ఈ సన్ ఏం చెప్తుంది? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం కాబట్టి రీకి ఏం కావాలి? గుణం కావాలి. అప్పుడు ఏమైంది? అర్ర అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు అర్రలో మనకి ఏం కనిపిస్తుంది? ఏకాచి కనిపిస్తుంది. ఏకాచో ద్వే ప్రథమస్య, అదేం చెప్తుంది? అచ్చు, ఒక అచ్చు ఉంటే ఆ సముదాయం మొత్తాన్ని తీసుకో అని చెప్పింది. అంటే ఏంటి? ద్విత్వం ఇప్పుడు ఎక్కడ చేయాలి? అర్ర అర్ర. అర్థమైందా? హలాదిశేష ఏం చెప్పింది? అచ్చుతో మొదలైతే ఏం తీసుకోమంది? అదొకటే శేషిస్తుంది, ఆ అచ్చే శేషిస్తుంది. అంటే ఏంటి? ఆ మిగిలింది. అర్థమైందా? ఇప్పుడు అభ్యాస కార్యాలు ఏమన్నా మనము? అర్తి పిపర్తి యోశ్చ చ అన్నాం. అంటే ఏంటి? దానికి పూర్వము భ్రియామిత్ ఇత్ చెప్పారు. అంటే ఏంటి? అభ్యాసములో అకారానికి ఏం చేయాలి? ఈకారం చేసుకోవాలి. అర్థమైందా? ఈ అర్ తర్వాత ఏముంది ఇక్కడ? ఈ ఈ వస్తుందా? అర్ రి అనెట్టిది అనెట్టు కాబట్టి మనకి ఇక్కడ రి అనే ఈకారం అనేది రాదు, అవునా? సన్న అలాగే ఉంది. ఓకే, సో అప్పుడు ఏమైంది? అది ఈ తర్వాత ఆ ఉంది. ఈకో ఎనచి వస్తుందా? ఈకో ఎనచి కాదు, ఏం రావాలి అక్కడ? ఏమొస్తుందండి? ఈ అనేది ఎక్కడుంది? ధాతువులో ఉంది. అర్థమవుతుందా? ఈ అనేది ధాతువులో ఉంది ఇప్పుడు ఇది కదా. అభ్యాస అభ్యాసస్య అభ్యాసస్య సవర్ణే, ఇదొక వేరే సూత్రం. ఇది అభ్యాసస్య సవర్ణే, అసవర్ణే, అసవర్ణే. ఓకే, మనం ఇది చెప్పుకున్నాం, ఊరికే చెప్పాను అంతేగాని దాని గురించి వివరణ ఏమి ఇవ్వకుండా మీకు ఊరికే చెప్పాను. ఏమని? అసవర్ణము. ఇక్కడ రెండు కూడా అసవర్ణాలు, అవునా? ఈ తర్వాత ఈ అభ్యాసములో, అభ్యాసానికి కంపేర్ చేస్తున్నప్పుడు, వేరే చోట కంపేర్ చేస్తున్నప్పుడు ఏంటిది? ఇకారానికి ఈ అంగు వంగులు అలా రావడం జరిగింది, ధాతువే అయితే. ఇది ధాతువు కాదు, ఇది అభ్యాసములో ఉన్న ధాతువు. అది అర్థమైందా? అభ్యాసములో ఉన్న ధాతువు తర్వాత వేరే అచ్చు ఉంటే, దానికి సవర్ణం కాని అచ్చు, అసవర్ణమైన అచ్చు ఉంటే ఏమన్నారు? అమ్మ మ్యూట్ పెట్టుకోరా.
అసవర్ణమైన అచ్చు ఉంటే ఏం చెప్పారు దానికి? య్. ఈ య్ ఏమన్నారు అక్కడ? ఈ య్ ఆదేశం, యకారం ఆదేశం. ఓకే. ఈ వర్ణము ఉవర్ణము ఉంటే అక్కడ ఏమన్నారు? ఇయంగ్ ఉవంగు వస్తుంది అని చెప్పారు. ఓకే. అభ్యాసస్య అసవర్ణే, అభ్యాసానికి అసవర్ణమైనటువంటి, అసవర్ణము అంటే సవర్ణము కానిది. ఓకే. సవర్ణం కాదు కదా ఇవి రెండు, ఈ ఆ అనేవి. అభ్యాసం తర్వాత అసవర్ణ వర్ణము ఉంటే ఏం చెప్పారు? ఆ ఈ అభ్యాసానికి ఏం ఆదేశం అంట? ఈ ఉంటే ఇయంగ్, ఊ ఉంటే ఉవంగ్. అర్థమైందా? ఇప్పుడు మనకి ఇకారం ఉంది. ఇకారం అంటే ఏం కావాలి దానికి? ఇయంగ్ కావాలి. అర్థమైందా? ఇయంగ్ అర్ తా. ఓకే. ఇంకా షప్పు తీ తీసుకురాలేదు. ఓకే. షప్పు తీ తీసుకొస్తే మళ్ళీ అది వేరు. ఇప్పుడు సన్ అంటే వరకు చేస్తాం. జుహోత్యాది గణం చేస్తే జుహోత్యాది గణం ఉత్తమం. కాబట్టి ఏమైంది? అంతే. అవునా? అతి ఇతి తీసేస్తే అయిపోయింది ఇంకా. అవునా? జుహోత్యాది గణంలో షప్పు ఏమైంది? అది శ్లు. శ్లు అంటే ఏంటండి? క్లూ అంటే షప్పుని తీసేస్తుంది అది. శ్లు అనేది ఏం చేస్తుంది? షప్పుని తీసేస్తుంది. ఎప్పుడైతే శ్లు అంటే ఏంటి? శ్లౌ. శ్లు అనేది పరంగా ఉంటుందో ధాతువుకి పరంగా, అది షప్పులు అది శ్లు అయ్యింది దేని ద్వారా? శ్లు ద్వారా. ఆ శ్లు అనేది పరంగా ఉన్నట్టు ఇప్పుడు కదా. సో పరంగా ఉందో అప్పుడు ఏమైతుంది? ధాతువు అనేది ద్విత్వం అవుతుంది. ద్విత్వం అవుతుంది. ఏ భాగానికి చెయ్యాలి అంటే ఎవరు వస్తారు? ఏకాచో ఏకాచో ద్వే ప్రథమస్య. ద్వే ప్రథమస్య వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అభ్యాసములో ఒకే ఒకే అక్షరం ఉన్నప్పుడు అది ఏమైపోయింది? అది హలాది శేష ద్వారా అదంతా అయిపోయాక మిగిలినటువంటి దానికి ఏమన్నారు? ఇకారం ఆదేశం. అవునా? సో ఇప్పుడు మన దగ్గర అర్ర అనేది ఉంది. ఈ అర్రలో హలాది శేష ద్వారా ఏం తీసుకోవాలి? ఆది హల్లు తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆదిలో హల్లు లేదు. అప్పుడు ఏం చెప్పారు? అచ్చు మాత్రమే తీసుకో. అక్కడ ఏ అచ్చు ఉందో ఆ అచ్చు మాత్రమే తీసుకో, మిగతాదంతా లోపిస్తుంది అన్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ అకారానికి మన ప్రకృత సూత్రం ఏమంటుంది? అర్తి విపర్తి యోశ్చ. యోశ్చ చా వచ్చింది. చా దేనికి? భ్రియామిత్ ఇత్ ఇకారానికి. అంటే ఏంటి? అభ్యాసములో ఏదైతే ఉందో దానికి ఇకారాదేశము. ఏం అచ్చు ఉంది ఇక్కడ? అచ్చుకి ఇకారాదేశం అనమాట. అక్కడ ఏ అచ్చు ఉంది? అచ్చైనా శబ్దమైనా అంతా ఒకటే ఉంది అక్కడ. సో కాబట్టి ఈ అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత ఈ తర్వాత అర్ర ఉంది. అవునా? అభ్యాసము ఈ తర్వాత ఇంకా ఏం కనిపిస్తుంది? అచ్చు అకారం కనిపిస్తుంది. అసవర్ణ అచ్చు కనిపిస్తుంది. అభ్యాసము తర్వాత వెంటనే వచ్చినటువంటి అచ్చు ఎలా ఉంది? దానికి సమానంగా లేదు, అసమానంగా ఉంది, అసవర్ణంగా ఉంది. అవునా? సవర్ణం అంటే ఏంటి? ఏమన్నారు? రెండు ఒకే అచ్చులు. ఆ, ఆ గాని ఈ గాని ఊ గాని ఉంటే సవర్ణ అచ్చు. కానీ సవర్ణం అంటే దానికి ఇంకా వేరేలాగా చెప్పారు. ఏమన్నారు సవర్ణం అంటే? చెప్పండి. సవర్ణం అంటే ముఖము అస్య రెండిటి ద్వారా వచ్చినటువంటిది ఒకేలాగుంటే ఏమన్నారు? ముఖము అస్య రెండిటి సవర్ణం అన్నారు. ముఖము అస్యనా? కాదు. ఏమన్నారు సవర్ణం అంటే? తుల్యాస్య ప్రయత్నం. తుల్య అస్య ఏమన్నారు? తుల్యం, సమానమైనటువంటిది. అస్య అంటే ఏంటిది? అస్య అంటే ఏంటండి? ముఖము. ముఖము ద్వారా వచ్చేటువంటిది అంటే నోటి ద్వారా వచ్చేటువంటి శబ్దము ఏదైతే ఉందో, నోటి ద్వారా వచ్చే శబ్దాల యొక్క స్వరం ఎలా ఉందో అది సమానంగా, దాన్ని సవర్ణం అన్నారు. సమానంగా ఒకేలాగుంటే. అస్య తుల్య. తుల్యంగా అంటే ఏంటండి? ఒకే విధంగా, సాదృశ్యంగా ఉంటే దాన్ని ఏమన్నారు? తుల్యం, సమానం. అవునా? మనకి తుల్యం అని తెలుసు కదా, తులన చేయడం అంటాం. తులన అంటే ఏంటండి? తోలడం. తోలనం అంటే ఏంటిది? పోల్చటం. పోల్చడం. పోల్చడం కాదు, తులన చేస్తాం, బ్యాలెన్స్ చేస్తాం. తక్కెడ అంటాం కదా, త్రాసు. సమానం చేయటం. సమానం చేయడం. అంటే ఏంటి? తులనాత్మకం. ఏమన్నారు అక్కడ? తుల్య, సమానమైన, రెండు సమానంగా ఈక్వల్గా ఉన్నప్పుడు. అవునా? ఈక్వల్గా ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారు? సమానం. సో అప్పుడు దాన్ని సవర్ణం అన్నారు. ఈ రెండు ఒకటిగానే కనిపిస్తున్నాయా మనకు? లేదు. ఈ ఆ రెండు సేమ్ ఉన్నాయా? లేవు. ఈ ఈ ఇవి సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నాయి. ఈ ఈ ఈ రెండు
సేమ్ ఉన్నాయి. ఈ ఈ ఈ రెండు సేమ్ ఉంది. ఈ సేమ్ గానే ఉంది. ఈ ఈ రెండు సేమ్ గానే ఉన్నాయి. వీటిని ఏమంటాము సవర్ణం అంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? సవర్ణ దీర్ఘ సంధి జరిగేది. కానీ అసవర్ణం ఉంటే ఈ సూత్రం వచ్చిందనమాట. ఏ సూత్రం వచ్చింది? అభ్యాసస్య సవర్ణే. అర్థమవుతుందా? అభ్యాసస్య అసవర్ణే. అసవర్ణే అంటున్నాం, అది ఎక్కడ ఉండాలి? పరముగా, సప్తమి వస్తుంది అది, అవునా? అభ్యాసస్య అనేది ఏంటిది? షష్ఠి. షష్ఠికి పరంగా అంటే ఏంటి? అభ్యాసము తర్వాత అసవర్ణ వర్ణము ఉంటే, అసవర్ణము ఉంటే. అర్థమవుతుందా? ఉంటే అప్పుడు ఏం చెప్పారు? ఇయంగ్ ఆదేశం. ఈ ఉంటే ఇయంగ్, ఊ ఉంటే ఉవంగ్. అభ్యాసానికి ఆదేశాలు అవి. ఓకే, అప్పుడు ఏమైపోయింది? అది ఇయంగ్, ఉవంగ్ కదా. ఇయంగ్లో మిగిలింది ఏంటిది? ఇయంగ్, అర్, తి. ఓకే, అర్తి రావాలి అంటే మనకి ఏం కావాలి? అర్తి ఈ తి తి అంటున్నాం అక్కడ. అంటే అదేం పది? పరస్మై పది, అవునా? సో ఇప్పుడు మనకు ఈ అర్తి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? గకారం ఇత్తు సంజ్ఞ, అవునా? తర్వాత ఇయంగులో ఇక్కడ ఏమైంది? యు అనేది ఇక్కడ అకారం కూడా పోయిందనమాట, ఉచ్చారణార్థం. సో అప్పుడు మిగిలింది ఏంటి? ఈ యు కదా. ఈ యు, అర్, తి ఏమైంది? అది ఇయర్తి. ఈ అర్తి. రి అనే ధాతువుకి ఏమి వస్తుంది? సన్, అది ఇది శ్లవ్ ఉంటే జుహోత్యాది గణములో ఇయర్తి వస్తుంది. ఈ అర్తి వస్తుంది. ఇక్కడ ద్విత్వం ఎలా అయినట్టు కనిపిస్తుంది మనకు? ఈ వచ్చింది. ఈ వచ్చిందంటే ఈ అంగ వచ్చింది అక్కడ, అవునా? అర్తి అనేది కనిపిస్తుంది, అవునా? అర్తి కనిపించిన తర్వాత ముందర ఇంకోటి ఏదో ఉంది అంటే అక్కడ ఏంటిదో ద్విత్వంకి సంబంధించింది అయి ఉండాలి. అర్థమేనా? అక్కడ ఈ అంగ్ రావాలంటే ఏముంటుంది అక్కడ? ఈ అనేది ఉంటుంది. ఈ అనేది వచ్చింది అంటే ఏంటిది? అభ్యాసానికి ఈకారాదేశం చెప్పుకున్నాము, అవునా? అంటే ఇప్పుడు ఏముంటుంది అది అక్కడ? అర్తి. ఓకే, ఇంకా కింద నుంచి పైకి వెళ్ళినాం మళ్ళీ. ఓకే, ఇయ్య కనిపిస్తుంది. ఇయ్య కనిపించిందంటే ఇయంగా ఆదేశం వచ్చింది అక్కడ. మనం ఏంటనేది కనుక్కోవాలి. ఇయంగా ఆదేశం వచ్చింది. ఇయంగ్ ఎక్కడొస్తుంది? అభ్యాసములో వస్తుంది. ఎప్పుడు? అసవర్ణ వర్ణాలు ఉన్నప్పుడు, అవునా? మరి దేనికడా వస్తుంది? ఈకి ఇయంగ్ వస్తుంది అంటే ఇక్కడ ఈ ఉంది, అవునా? అభ్యాసంలో ఈగా మారింది. ఏవేవి మారుతాయి చెప్పుకున్నాం ఇందాక. ఇదే శ్లవ్ పరంగా శ్లు ఉన్నప్పుడు కదా. ఈ శ్లు కాదు. ఇప్పుడు దేని గురించి చేస్తున్నాం? ఇది శ్లూనే. సో శ్లు చేస్తున్నాం. సో అప్పుడు దానికి ఏం చెప్పుకున్నాము? అర్తి పిపర్తి అని చెప్పుకున్నాము, అవునా? పిపర్తిలో ఏమొస్తుంది? పా కావాలి, పా లేదు అక్కడ. ఇంకా మిగిలింది ఏంటి? అర్తి. ఇంకా ధాతువు అర్తి. అర్ అనేది ఉంది, రి అనే ధాతువు. అర్థమైందా? ఇది యంగ్. అయితే ఆ రోజు మేడం అర్తి చేసినాక పిపర్తి చేసినాక వేరే రూట్ కి వెళ్ళిపోయింది. తబియత్ ప్రత్యయము అదే అనియర్ ప్రత్యయం వాటిల్లోకి వెళ్ళిపోయి మనం ఉదాహరణ తీసుకొని చేయలేదు. కింద బాక్స్ పెట్టేసి కింద చేసి ఉంటా, మీరు అది రాసుకోలేదేమో. లేదు మేడం, అది మళ్ళీ నేను ఆ క్లాస్ పెట్టుకుని నోట్స్ రాసుకున్నా. కంప్లీట్ చేయలేదు అయితే, అది కంప్లీట్ చేయలేనట్టున్నాం అయితే. ఓకే ఓకే ఓకే. సో అక్కడ ఈ పెట్టండి. ఈ అర్తి అని వస్తుంది అనమాట. సో అట్లాగా మనకి ఆ ధాతువుతో రెండు అయిపోయినాయి, రెండు సూత్రాలు అయిపోయినాయి. మూడవ సూత్రం ఏంటి? ఇంకా బహుళం ఛందసి. ఏమన్నాము? బహుళం ఛందసి. ఏమేమి వచ్చాయి ఇప్పుడు? భ్రియామిత్. ఓకే, భ్రియామిత్లో ఎన్ని ధాతువులు వచ్చాయి? ఇక్కడ 3 ధాతువులు. భ్రీ ఒకటి, మాంగ్ ఒకటి, ఊహాంగ్ ఒకటి, అవునా? మాంగ్ మానే ఊహాంగ్ గతౌ. ఓకే, బ్రీ అంటే ఏంటి మేడం? భ్రియామిత్ అనం. భయే భ్రియ.
ఒక నిమిషం ఆగండి చూద్దాం. భ్రీ భ్రీ భరణే, సారీ భ్రీ భరణే. భరణే. ఒక్క నిమిషం ఆగండి, తప్పు. ఇది భాదిగణంది, భ్రీ అనేది కాదు. ఇది మనకి జుహోత్యాదిగణం కావాలి మనకి కదా. సో భ్రియామిత్తులో ఏం కావాలి? జుహోత్యాదిగణం కావాలి. అంటే ఏంటి? డుభ్రీయ్. ఇది ధాతువు ఏంటి? మూలధాతువు డుభ్రీయ్. ఓకే, డుభ్రీ అనే ధాతువు. ధారణ పోషణయోహో, ధరించడము పోషించడం. ధారణ పోషణయోహో. ఓకే, డుభ్రీయ్. డు అనేది ఇత్తి సంజ. దేని ద్వారా? ఇదేంటి? ఆదిరి డుడువహ. 3 సూత్రాలు మాత్రమే ధాతువుకి ఆదిగా వస్తాయి. ఏమేమవి? ఆదిరి డుడువహ. ఉహా, ఉహ ఆ. ఏం చెప్పుకున్నాము? ఊహ. అంటే ఏంటి? ఉపదేశ అజన్మాసికిత్తు హలంత్యము ఉమ్, ఆదిరి టుడువహ. ఓహా కన్నాం ఇందాక. ఓహాంగ్ ఏమన్నాము? ఓహాంగ్. ఓహాంగ్లో ఏమొచ్చింది? ఓ ఏంటి? ఉపదేశే అజన్మాసికిత్తు. అర్థమైందా? హ హ అంటే హలంత్యం, గకారం ఎత్తి సంజ, హలంత్యం. తర్వాత ఇక్కడ ఆదిరీటుడవహ, డుభ్రీ. ఓకే, డుభ్రీలో ఏమొచ్చిందండి? ఆదిరీటుడవహ. ఓకే, డుభ్రీ అనే దానికి అర్థం ఏంటి? ధారణ పోషణయోహో. ఓకేనా? సో ఇలా మనము చెప్పుకున్నాం. ఇప్పుడు సన్లో చూస్తున్నాం. అవునా? సన్యతః ఏమన్నారండి? సన్యతః అంటే ఏంటి? సన్యతః. సని అతః అన్నమాట. ఏంటది? సని అతః అంటే సని అతః అన్నారు. అతః అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అక్కడ? షష్ఠి. ఓకే, సని అనేది సప్తమి. సన్ పరంగా ఉంటే, అతః అంటే అభ్యాసములో అకారము అంతంగా ఉంటే. అర్థమవుతుందా? అభ్యాసములో అకారం అంతంగా ఉంటే ఇత్. ఇత్ అనేది లేదు అక్కడ. అంటే ఏంటి? అనువృత్తి. అనువృత్తిలో ఎలా వచ్చింది మరి? భ్రియామిత్ అక్కడి నుంచి వచ్చింది. అర్థమవుతుందా? భ్రియామిత్తులు ఏమన్నారు? శ్లవ్. అవునా? శ్లవ్ ఉన్నప్పుడు ఈకారం అనేది ఆదేశం వస్తుంది. అదే కంటిన్యూషన్ నడుస్తుంది. ఈకారం గురించే చెప్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈకారం వస్తుంది అంటే సన్ను పరంగా ఉంటే కూడా అభ్యాసములో ఈకారం వస్తుంది అని చెప్తున్నారు. అవి సందర్భాలు ఏంటివి అనే విషయం చెప్తుంటే మనం ఎక్కడ ఆగాము ఇప్పుడు? ఓహో పుయంజ్య పరే. ఓకే, ఈ సన్యత ఏం చెప్తుంది? సన్ను పరంగా ఉండి అకారాంత శబ్దం అభ్యాసం అయితే, అకారాంత అభ్యాసం అయితే ఈకారం వస్తుంది. ఇప్పుడు మనకేం చెప్తున్నారు? ఓహో పుయంజ్య పరే కదా. ఓహో అంటే ఏంటండి? ఉకారము. ఇప్పుడు పైనది సన్యత ఏంటి? అకారము. ఇదేంటి? ఓహో పుయంజ్య పరే ఏం చెప్తుంది? ఉకారము. అభ్యాసములో ఉకారం ఉంటే. అర్థమవుతుందా? అభ్యాసములో ఉకారం ఉంటే పవర్గానికి, యణ్ ప్రత్యాహార వర్ణాలకి, జి అనే ధాతువుకి. అర్థమవుతుందా? ఏమేమి? ఇక్కడ మనకి జి అనేది వస్తుంది. జ్యాపరే అంటే ఏమైంది అక్కడ? జి అపరే అని వస్తుంది. అవునా? ఈ యకారం ఎప్పుడు వస్తుంది? ఇకారానికి యకారం కదా. అవునా? ఉకారానికి వకారం కదా. అయితే ఇది సౌత్ర ధాతువు అనమాట. ఈ సౌత్ర ధాతువు ఏంటిది? అది జు అనేది సౌత్ర ధాతువు. జు అపరే అనమాట. జు అపరే. కానీ మరి జీ అని ఎందుకు పెట్టుకున్నాము కదా. సో జపరే ఎందుకన్నారు అక్కడ? అవునా? అర్థమవుతుందా? ఇది సౌత్ర ధాతువు కాబట్టి దానికి మనకి ధాతుపాఠంలో కనిపించదు. ఓకే, మరి జి అపరే అని రాయాల్సింది కదా. మరి జ్యా ఎందుకు రాశారు కదా. జి అంటే వపరే వచ్చేది, జు అంటే కదా. జ్వపరే వచ్చేది.
ఈ జ్వపరే అని చెప్పకుండా జ్యపరే ఎందుకన్నారు? అవునా? సూత్రంలోనే గడబడి ఉంది కొంచెం అక్కడ. అవునా? ఉమ్. ఏముంది ఇక్కడ? జూ ఉండాలి. ఈ జూ అంటే మనకి అపరే అన్నప్పుడు ఉకారానికి వకారం కావాలి, జ్వపరే రావాలి. అవునా? ఉమ్. ఈ జ్వపరే కాకుండా జ్యపరే ఇచ్చారు. జ్యపరే అంటే ఏమర్థమైంది మనకి? జీ అని అర్థమైంది. ధాతువు జీ అని అర్థమైంది. అవును. ఆ? జీ అని అర్థం. ఇక్కడ ధాతువు గురించి చెప్తున్నారా లేకపోతే ఏం గురించి చెప్తున్నారు? ఇది మాత్రము ధాతువు గురించి చెప్తున్నారనమాట అక్కడ. అయితే మరి జిపరే అని జీ అని చెప్పకుండా, జీ అపరే చెప్పకుండా జూ అపరే అంటే అయిపోయేది, జ్వపరే అయిపోయేది కదా. సో అలా చెప్పలేదు. అదేంటనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడే నాకు ఆ డౌట్ వచ్చింది, దాన్ని మీకు చెప్తుండగానే అది వచ్చింది అక్కడ. ఓకే, సరే, ఇప్పుడు చూద్దాము. మనకి అపరే అనేది నిన్న చెప్పలేదు కదా. సో ఇప్పుడు చెప్తాను, వినండి. ఏంటి అనే విషయం నాకు అర్థమైంది. ఓకే, ఇంతవరకు మీకు క్లియరా? ఇప్పుడు చెప్పినంత వరకు? ఉమ్. అయితే ఓహో పుయంజ్య పరే అనేది చెప్పుకుందాం. దీనికి ఇక్కడ 2 నిమిషాలు ఉంది. ఈ 2 నిమిషాలు ఇంకేమైనా చెప్పుకుందాం. 2 నిమిషాల్లో అది ఎనీవే కాదు కదా. సో ఇంకేమన్నా మీకేమైనా అర్థం కానిది ఏదన్నా ఉందా చెప్పండి. ఇప్పుడు ఆ ఏం చెప్పుకున్నాము? శ్లౌ పరంగా ఉన్నప్పుడు ఏ సూత్రాలు చెప్పుకున్నాం? 3 సూత్రాలు. అవునా? ఏమేమవి? భ్రియామిత్. అవునా? యామిత్య. భ్రియామిత్. ఇంకోటి ఏంటండి? అర్తి అర్తి పిపర్తియో పిపర్త్యోశ్చ. అర్తి పిపర్త్యోశ్చ. ఓకే, ఉమ్. ఈ అర్తి పిపర్త్యోశ్చ అనేది ఎందుకు ఇలా చెప్పారు అంటే ధాతు రూపాన్ని చెప్పారనమాట. ఏ ధాతు రూపము? ఇక్కడ పిపర్తి అనేది ఉంది. అంటే పిపర్తి వచ్చింది అంటే ఏంటిది? అది అంటే మూలంలో కాదు, ఇక్కడ ధాతు ద్విత్వమైంది అక్కడ. అవునా? ఉమ్. ఇక్కడ అర్తి అనేది ఏంటిది? ద్విత్వం కానప్పుడు లాగా ఉంది అది. అవునా? ఒకటేమో ద్విత్వంది కనిపిస్తుంది, ఇంకోటేమో ద్విత్వం కానిది కనిపిస్తుంది. ఇక్కడ మేడం ఆ రోజు ద్విత్వం చేసి మీరు అపదం కాబట్టి అతోగుణి చేస్తే పరరూపమే వచ్చేటప్పటికి అర్తి అనే రూపం వచ్చింది అని మనం ఆ రోజు మీరు చెప్పారు. కాదు కదా, అట్లా ఉండదు. అర్ర తీసుకున్నాక ఉమ్, అచ్చు తీసుకుని ఉమ్, రకారాన్ని వదిలేసాం కదా. ఆ అవును. అర్ర తి ఉమ్, అనేది అవును. మిగిలినప్పుడు అర్తి అని రాసుకున్నాం మనం. అంటే ఇక్కడ అకారానికి అర్ర అనేది పరంగా ఉంది కాబట్టి పరరూపమే ఆదేశం అని అతోగుణి చెప్పి ఆమ్, అర్తి అని రాసుకున్నాం అప్పుడు రూపం. తప్పు రాసింటాం అయితే. అది తప్పు. ఎందుకంటే మనకి ఈ వచ్చింది కదా ఇక్కడ. ఈ అనేది మనం అది చూడలేనట్టున్నాం, అది మర్చిపోయి ఉంటాం. అది చేయలేదు అసలు మనం. ఈయన అదే అదే. తీసుకురాలా, అర్తి పేపర్తీలో తీసుకురాలా. అచ్చా అచ్చా, తీసుకురావాలి. విపత్తిలో ఈ రావాలి అంటే అదే కదా. పేపర్తీలో తీసుకొచ్చాం, ఆ, పేపర్తీలో ఆ, తెచ్చాం. అదే ఇక్కడ మర్చిపోయినట్టున్నాం. అంటే అవును. ఇకారము మర్చిపోయినాం, అర్తిలో ఆ అర్ర అలా చేసేసినట్టున్నాం. అవును అదే. మేడం. అట్లా కాదు, అతో కొనే ద్వారా చేసేసి ఉంటామా, అది కాదు. ఈ రావాలి దీనికి. ఈ ఆదేశం అభ్యాసంలో ఈకారం ఆదేశం కదా. సో ఎప్పుడైతే ఈ వచ్చిందో చెప్పిననే అసవర్ణం అని చెప్పినట్టు నాకు గుర్తుంది.